వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థులు తలచుకుంటే ఎన్నో అద్భుతాలు సృష్టించగలరు. పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర వెల్లడి. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పిఠాపురం పట్టణం పలు వార్డుల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపణ. ముమ్మిడివరం నియోజకవర్గంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం. మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు. అత్యంత అధ్వానంగా ఉన్న తొత్తరపూడి కె జగన్నాథపురం రహదారి నిర్మాణ పనులు మొదలు కావకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. విద్యార్థులు తలచుకుంటే ఎన్నో అద్భుతాలు సృష్టించగలరని, అటువంటి వాటికి నాంది పలికి అంతర్జాతీయ శాస్త్రవేత్తలుగా జిల్లా విద్యార్థులను ఎదగాలని పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర అభిలాషించారు. శుక్రవారం పట్టణంలోని డివివిఎం స్కూల్ ఆవరణలో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక శాస్త్ర ప్రదక్షిణ విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు ముఖ్య అతిథులుగా పాల్గొని సెల్ ఫోన్ ద్వారా జ్యోతి ప్రజ్వలన చేసి సార్ సివి రామన్ చిత్రపటానికి పూల అలంకరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సదరన్ ఇండియా సైన్స్ ఫెస్ట్ లో పాల్గొనడం ఆనందంగా ఉందని, ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. విద్యార్థుల్లో ఉండే ప్రతిభ, నైపుణ్యాలను వెలికి తీసేందుకు విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని, విద్యార్థులను ఇంజనీర్లుగా, వైద్యులుగా, శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను కోరారు. ప్రపంచంలోని ప్రతిదీ సైన్స్ పైనే ఆధారపడి ఉందని, అరచేతిలో ప్రపంచ వ్యాప్త సమాచారం మన ముందున్న సంగతిని ప్రతి ఒక్కరూ గుర్తురగాలని తెలిపారు. జిల్లాలో ఇంకా మూఢనమ్మకాలు ఉన్నాయని, వాటిని విడనాడి విజ్ఞానాన్ని నమ్ముకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మన ఇంజనీర్లు, వైద్యులు ప్రపంచ దశ దిశగానే మారుస్తున్నారని, ఆ దిశగా జిల్లాన విద్యార్థులు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయ అధికారి ఆర్ తేజేశ్వరరావు, ఉప విద్యాశాఖ అధికారులు డి రాజ్ కుమార్, పి కృష్ణమూర్తి, డిసిసిబి సెక్రటరీ పిసి శ్రీనివాసరావు, సహాయ సంచాలకులు ఎం రమాజ్యోతి, పి దామోదర్రావు, టీడీపీ నాయకులు గొట్టపు వెంకటనాయుడు, బర్నాల సీతారాం, బడే గౌరు నాయుడు, కోలా మధు, గణేష్, భాష, డివివిఎం పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోవిందరావు, ఇతర పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారి ఏంతవ విమలకుమారి మరియు ఇతర మండలాల విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సిద్ధాంతం లేదు. అలాగే రైతు సోదరులు పక్షులు ఎందుకు ఎగరగలుగుతున్నాయి, మానవులు ఎందుకు ఎగరలేరు అని ప్రశ్నించుకోకపోతే ఈరోజు విమానం లేదు. ఇలా రకరకాల అంశాలు తీసుకుంటే విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వం రావాలి అనేది సైన్స్ తాలూకా ప్రధాన ఉద్దేశంగా నేను చెప్తాను. అలాగే సైంటిఫిక్ డెవలప్మెంట్ అనేది కావాలంటే విద్యార్థుల్లో సైంటిఫిక్ యాటిట్యూడ్ ఏర్పడాలి. సైంటిఫిక్ యాటిట్యూడ్ ఇన్వాల్వ్స్ ట్రూత్నెస్. అంటే ఏదైనా సరే నిజంగా చూస్తే గానీ నమ్మరు, దాన్ని పరిశీలిస్తే గానీ నమ్మరు, దాన్ని ప్రయోగం చేస్తే గానీ నమ్మరు. అది సైంటిఫిక్ లక్షణం. అలాగే పాజిటివ్ యాటిట్యూడ్. ఒకసారి సక్సెస్ కాకపోయినా మరొకసారి ఎందుకు సక్సెస్ కాలేమో అని కూడా ఆలోచన చేస్తుంది సైన్స్. ఇప్పుడు ఉన్న ప్రపంచంలో అద్భుతమైన ప్రపంచంలో ఉన్నాం మనం. ఎంత అద్భుతమైన ప్రపంచం అంటే ఎలాంటిదైనా ఒక సెకండ్లో అయ్యే అదృష్టాన్ని వచ్చింది. మన విషయంలో కానీ, మన స్పీడ్ ఆఫ్ లివింగ్ లో కానీ, మనం తీసుకున్న టెక్నాలజీలో కానీ, డీప్ టెక్నాలజీలో కానీ వీఆర్ ద బెస్ట్. ఇప్పుడున్న మొత్తం ఇన్సెప్షన్ నుండి తీసుకుంటే, మనిషి ఉన్న ఇన్సెప్షన్ నుండి తీసుకుంటే వీఆర్ మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం కారణంగా పిఠాపురం పట్టణం పలు వార్డుల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. పిఠాపురం పట్టణం 3, 4 వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్యంపై పడుతున్న ఇబ్బందులను వర్మ ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఎక్కడ శానిటేషన్ కానీ, ఎక్కడ సింక్ క్లియరెన్స్ కానీ ఎక్కడా లేదు. మనకేమో 40-50 లక్షలు డబ్బులు వచ్చినాయి. మరి ఏం చేశారో తెలియదు. అలా ఉండిపోయింది. ఇక్కడ చాలా వరస్ట్గా ఉంది. ఇక్కడ మలేరియా ఫీవర్లు ఇట్లతో ఉన్నారు. ఇక్కడ
మరి నేను గట్టిగా మరి బయట మాట్లాడితే తర్వాత మీకు ఇబ్బంది. టెండర్ కాదు, డ్రైవ్ ఎప్పుడు వస్తున్నారు మీరు ఇక్కడ స్పాట్కి? ఈవేళ వస్తున్నారా, పొద్దుట వస్తున్నారా? 4-5 పొద్దుట ఎన్ని గంటలకి? 6:30 కాదు, ఇక్కడ 4-5 వార్డులు. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర పెద్ద డ్రైన్ ఉన్నది. ఏనండి ఆంజనేయ స్వామి గుడి దగ్గర పెద్ద డ్రైన్ ఉంది, అది క్లీనింగ్ లేదు. ఇక్కడ చెట్టుబల్జిపేటలో దగ్గర ఒక 1/4 కిలోమీటర్ పైన ఉంటుంది. ఎంత చండాలంగా ఉందంటే అంత చండాలంగా ఉంది. అలాగే అక్కడ ఆ వార్డులో మొత్తం అంతా ఇలాగే ఉంది. డ్రైవ్ పెట్టి మీరు, నేను ఈవేళ ఏం వారం, లక్షవారం, నేను ఆదివారం మళ్ళీ డ్రైవ్కి వస్తున్నాయి 2 వార్డులు. ఈ లోపల క్లియర్ చేయించండి. మన స్టాఫ్ ఉన్నారు కదా, మరి అన్నిటికీ టెండర్ ఎలా కుదురుతుంది? ఇప్పుడు చిన్నయ్యే ఉన్నాయి, ఇప్పుడు పెద్దవి ఉంటే అసలు టెండర్ ఎక్కడ పిలిచారు, పిలిచిన సిల్ట్ ఎక్కడ తీశారో నాకు ఒకసారి వచ్చి మాట్లాడండి మీరు. నాకు ఆ డీటెయిల్స్ అన్ని 11 లక్షలు ఎక్కడ ఇచ్చారు, సిల్ట్ ఎక్కడ తీశారు, ఎక్కడ తీయలేదా? 4వ వార్డు 5వ వార్డు ప్రజలు ఒకసారి రమ్మని నన్ను 10 రోజుల నుంచి అడుగుతున్నారు. ఇవాళ వచ్చాను నేను. ఇక్కడ చెట్టుబల్జిపేట, పద్మశాలిపేట, మిగిలిన డ్రైన్లన్నీ కూడా, అక్కడ మేజర్ డ్రైన్ ఒకటి ఉంది ఆంజనేయ స్వామి గుడి దగ్గర, అది టోటల్గా సిల్ట్ క్లియరెన్స్ కానీ శానిటేషన్ కానీ ఎక్కడ లేదు. ఇంకేదంటే ఇక్కడ అందరికీ కూడా జ్వరాలు వస్తున్నాయి, దాని గురించి నన్ను పిలిచారు. తక్షణం ఇమ్మీడియట్గా 24 అవర్స్లో క్లియర్ చేయాలని చెప్పి కమిషనర్కి తెలియజేసాం. 24 అవర్స్లో క్లియర్ చేయకపోతే మేము వచ్చి క్లియర్ చేస్తాం. 2 ఆప్షన్. జాతేటంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఎక్కడికెక్కడ నిధులు ఇస్తున్నారు, శానిటేషన్ కానీ వీటి మీద కాక కూటమి ప్రభుత్వం దృష్టి పెడతా ఉంది. అధికారులు నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రజల యొక్క ఆరోగ్యం బాగుండే విధంగా మనం ప్రవర్తించాలని చెప్పుకోవచ్చు. ముమ్మిడివరం నియోజకవర్గంలో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన రాష్ట్ర మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి వర్యులు కింజరపు అచ్చెన్నాయుడు, మైనింగ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రలకు కొత్తపేట కాపు కళ్యాణ మండపం వద్ద కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. కరెంటు బిల్లు కరెంట్ కాఫీ ఫోటో డ్రైన్ కావాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. ఇంజనీర్ ఉంటాడు అంటే అది అవుట్ సైడ్ మార్కెట్ రిజెక్ట్ అవుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం, ముక్తేశ్వరం, తొత్తరమూడ రహదారి పనులు తక్షణం మొదలుపెట్టండి. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఐనవిల్లి మండలంలోని అత్యంత అధ్వానంగా ఉన్న తొత్తరముడి కె జగన్నాథపురం రహదారి నిర్మాణ పనులు మొదలు కాకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పండుగ కల్లా గుంతలు లేని రహదారులే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని తక్షణం ఆ రహదారి పనులు మొదలు పెట్టండని ఆదేశించిన ఎమ్మెల్యే ముక్తేశ్వరం తొత్తరపుడి రహదారిపై ఒక అధికారిగా మీకు బాధ్యత లేదా అంటూ ఆర్ఎండ్బి అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మద్దా చంటిబాబు తొత్తరముడి రహదారి నిర్మాణం కోసం అడగడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఆర్ఎండ్బి అధికారులకు ఫోన్ చేసి తక్షణం పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు. మీరు ఏం పట్టించుకోవట్లేదేంటి అసలే? ఆ ముక్తేశ్వరం తొత్తరపూడి రోడ్డు ఉంది కదా, దాని గురించి మీకేమి అసలే అంటే బాధ్యత లేదా ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పింది? పండగ ముందు ఉన్నటువంటి గుంతలు ఎక్కడైతే ఉన్నాయో ముందు గుంతలను పొడసాలని చెప్పిందా లేదా? మీరు ఆ రోడ్డు గురించి ఏమి యాక్షన్ తీసుకున్నారు? ఫాలోఅప్ కాదు, ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేయాలి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, నేను వచ్చి మాట్లాడతా.
నిత్యావసరం నుంచి కొత్తనమూడి జగన్నాథపురం రోడ్డు మీరు ఇమీడియట్గా అది యాక్షన్ తీసుకోవాలి. ఓకేనా? ఇక డీటెయిల్స్లోకి వెళితే ఈ నెల 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై అనకాపల్లి కలెక్టరేట్లో అధికారులతో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, జిల్లాలోని ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, సుందరపు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో ఎంపీ సీఎం రమేష్ చర్చించారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులకు సీఎం రమేష్ పలు సూచనలు చేశారు. మోదీ పర్యటనలో నక్కపల్లి, అచ్యుతాపురం షెడ్లలోని నూతన కంపెనీ మరియు జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను నరేంద్ర మోదీ ప్రారంభించారని ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో అధికారులు, ప్రజాప్రతినిధులు అందరం కూడా కలిసి రేపు 8వ తారీఖు జరగబోయే ప్రధానమంత్రి ప్రోగ్రాం ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు. ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో ప్రోగ్రామ్స్, ఒకటి నక్కపల్లి ఫార్మా ఎస్ఈజెడ్ ఫౌండేషను, రెండవది ఎన్టీపీసీ హైడ్రోజన్. ఎన్టీపీసీ హైడ్రోజన్ అనేది దాదాపు మొదటి ఫేజ్లో 80,000 కోట్లు, రెండో ఫేజ్లో ఇంకొక 80,000 కోట్లు. అలాగే ఫార్మా ఎస్ఈజెడ్ అంటే మనం ఎస్పీజెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్ర ప్రభుత్వం దాదాపు 2,000 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన తర్వాత ప్రపంచంలో ఉండే ఫార్మా ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చేదానికి వాళ్ళు చూపిస్తున్నారు. అక్కడ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అయితే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. ఈ అనకాపల్లిలో ఏదైతే ఎలక్షన్లో చెప్పామో ముఖ్యంగా యువత ఎక్కువ ఉన్నారు, వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని చాలామంది ఇండస్ట్రీస్కు ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఈ పరిశ్రమలు పెట్టేదానికి మంచి వాతావరణం ఉంది. అటు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మద్దతుతో, ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఇక్కడ మంచి వాతావరణంలో ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆర్సిల్మిట్లు కూడా త్వరలో ఫౌండేషన్కు దగ్గర రోజులు వచ్చాయి. అన్ని పర్మిషన్స్ కోసం తీసుకుంటున్నారు. అది కూడా దాదాపు ఫస్ట్ ఫేజ్లో 80,000 కోట్లు, సెకండ్ ఫేజ్లో ఇంకొక 80,000 కోట్లు, దాదాపు 2 లక్షల పైచీలకు ఇప్పటికే అనకాపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో పెట్టుబడులు వస్తున్నాయి. ఒక 70-80 వేల మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి, డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ. అదే కాకుండా ఇక్కడ రోడ్లు ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, రైల్వే లైన్స్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, స్టేట్ రోడ్స్ ఏ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనకి అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి ఇండస్ట్రీగా బాగా డెవలప్ అయింది. ఇప్పుడు పాయకరాపేట కాన్స్టిట్యున్సీ కూడా ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం, ఎందుకంటే ఈ లైన్ అంతా కూడా కోస్ట్ ఉంది కాబట్టి. కూడా మొన్న క్యాబినెట్లో శాంక్షన్ అయింది, దానిపైన నేషనల్ హైవేస్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. దాని కూడా త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలియజేస్తున్నాం. అది కాకుండా అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు కూడా 4 లైనే ఉంది, 6 లైన్ కూడా ఇప్పుడు టెండర్లు పిలవబోతున్నారు. దివీస్ కెమికల్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఉపాధి కల్పించి రైతులను ఆదుకున్నట్లుగానే మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలని కోన ప్రాంత మత్స్యకార సంఘాలు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో దివీస్ ఫ్యాక్టరీ అధికారులకు వినతిపత్రం అందజేశారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం కోన ప్రాంత మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో దివీస్ ఫ్యాక్టరీ వల్ల నష్టపోతున్న మత్స్యకార కుటుంబాలను ఆదుకుని జీవన భృతి కల్పించాలని ఇటు అధికారులను, అటు ఫ్యాక్టరీ యాజమాన్యానికి వినతిపత్రం అందజేశారు. ఫ్యాక్టరీ వ్యర్థాలను సముద్రంలోకి కలిపేందుకు వేస్తున్న పైప్ లైన్ తక్షణమే నిలుపుదల చేయాలని, మత్స్యకారులకు న్యాయం జరిగేంత వరకు పైప్ లైన్లు వేయొద్దని ఆందోళన నిర్వహించారు. న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఒంటిమామిడి సర్పంచ్ ఆంగులూరు సుధాకర్, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చొక్కా అప్పారావు, కాశీ, కోడ రమణ, మత్స్యకార సంఘం నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మాది ప్రధాన వృత్తి చేపల వేట. మీరు పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదండి.
ఏదైనా పరిశ్రమ ఉంటేనే డెవలప్ అవుతుంది, కానీ పొల్యూట్ అవ్వకుండా ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ కూడా వేరే కంపెనీస్ వల్ల పొల్యూట్ అయింది. ఆల్రెడీ కలెక్టర్ గారిని గతంలో మేము కలిసాం. మీకు పైప్ లైన్లు 40 కిలోమీటర్లు అనకాపల్లి వరకు ఇస్తామని చెప్పన్నారు. అక్కడ కూడా ఫిషర్మెన్ ఉంటారు. ఏదైనా మీరు ప్యూరిఫై చేసి ఒకటి పంపించాలి వాటర్. రెండవది, మీకు తెలుగుదేశం ప్రభుత్వం టైంలోనే పబ్లిక్ హియరింగ్ మేము అందరూ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ దివిస్ కంపెనీ గారికి. మేము మీ కంపెనీలకు కానీ మీ డెవలప్మెంట్కి కానీ మేము వ్యతిరేకత కాదు, కానీ మా ఫిషర్మెన్కి లైవ్లీహుడ్ దెబ్బతింటుంది కాబట్టి వాళ్ళకి మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు 15,000, తర్వాత హెల్త్ కార్డు, అలాగే ఇక్కడున్న లోకల్ నిరుద్యోగులందరూ కూడా ఉపాధి కల్పించాలి. అంటే ఎంప్లాయ్మెంట్. మీరు బయట వాళ్ళు ఎక్కడో తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు, అలా కాదు. మా వాళ్ళు ఇక్కడ చదువుకున్న యువత ఉన్నది, వాళ్ళకి మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీ ఫ్యాక్టరీకి ఇంకో విధంగా మేము అడ్డం. ఇప్పుడు మేము కలిస్తేనే, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి. మేము ఇలా రోజు గొడవలు ఆడుకుంటుంటే ఇక్కడ డిస్టర్బెన్స్ తప్ప ఏముండదు. ఇంకోటి చెప్తున్నాం, మత్స్యకారులు అనేవాళ్ళు చాలా నిస్వార్థంగా, వాళ్ళకి ఏం తెలీదు. మీరు ఏదో సిట్టింగ్ పెట్టి, మా పెద్దలు రామకృష్ణ గారు, ఇంకా మా పెద్దలు కొండబాబు గారు, ఇంకా మా పెద్దలందరూ, మా ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఉన్నారు. అందరితోని మీ యాజమాన్యం కలెక్టర్ గారి ద్వారా ఒక సిట్టింగ్ పెట్టి ఈ సమస్యని సామరస్యపూర్వకంగా పరిష్కరించి మా మత్స్యకారులకి న్యాయం చేయాలని చెప్పి మా ప్రధాన డిమాండు. అంతేగాని మీ పరిశ్రమలను మేము మూసేయించాలి, ఇంకోటి చేయాలనే ఉద్దేశం మాది కాదు. మీకు ప్రధానంగా ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్ని మీరు మీ యాజమాన్యానికి కూడా తెలియజేసి, మీ ద్వారా ఇప్పుడు మేము రిప్రజెంట్ చేస్తున్నాం, మీ యాజమాన్యానికి కూడా తెలియజేసి మా మత్స్యకారులందరికీ కూడా న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే దివ్య యజమాని కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి, ఇక్కడ వచ్చిన పాత్రిక విలేకరులకు కూడా, ప్రెస్ మీట్ అందరికి కూడా మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సమస్య ఎప్పటి నుంచో ఉన్నదన్నది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇది చెప్పుకుంటూ పోతుంటే అలాగా ఆల్రెడీ చెప్పిన సబ్జెక్టే చెప్పాలి, ఇందులో అయితే మార్పు అయితే ఏం లేదు. కాకపోతే మేము మా తరఫు నుంచి అయితే మేము ఎన్ని డిమాండ్స్ ఇచ్చినా మేము 100 ఇస్తాం. అట్లీస్ట్ అందులోనూ మీకు పాసిబిలిటీ బట్టి, మాకు పాసిబిలిటీ బట్టి మేము ఒకసారి సిట్టింగ్ కలెక్టర్ గారితో లేదంటే ఇంకా పెద్దవాళ్ళతో కూర్చొని పెట్టి ఒకసారి మమ్మల్ని సిట్టింగ్ చేసి, ఆల్రెడీ నాకు తెలిసింటే రైతులకు ఒక రకమైన న్యాయం పొందుతారనేది దానికైతే నా ఆనందం వ్యక్తపరుచుకుంటున్నాను. రైతులు కూడా ఒక రకంగా న్యాయం జరుగుతుందని అయితే ఒక నమ్మకం అయితే కలిగింది. అదేవిధంగా మత్స్యకారులు కూడా ఒకసారి మీరు అందరూ మీ ఉన్నత అధికారులు అందరూ ఒకసారి కూర్చొని పెట్టి మాకు దాన్ని అందరూ కూర్చొని పెట్టి ఒక న్యాయమైన ఈ డిమాండ్లు కూడా మీకు పాసిబుల్ బట్టి ఏదైతే బాగుందో, లేదంటే మా ప్రజలు మేము అడగడం అయితే మేము చాలా అడుగుతాం. కాకపోతే మీరు కూడా ఈ మత్స్య సంపద పోయిన తర్వాత వీళ్ళ ఆ మత్స్య దాని మీద ఆధారపడి తప్ప రెండోది అయితే తెలియదు. చదువు తక్కువ, తర్వాత ఏమో ఇక్కడ యాచరీస్ ఫీల్డ్, తర్వాత ఈ యాచరీ ఫీల్డ్ కూడా ఇది రావడం వల్ల కొంచెం పాడవుతుంది అనేది కూడా ఒక నాణ్యత అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు మత్స్యకారులు అంటే అందరూ బీచ్ మీద ఆధారపడే వాళ్ళే. వాళ్ళకి వచ్చి పెట్టు ఏదో రకంగా మీరు న్యాయం చేస్తారని మాత్రం ప్రత్యేకంగా కోరుకున్నాను. అలాగే ఈ మధ్యలో కూడా ఇంకా మీ ప్రొడక్షన్ రిలీజ్ అవ్వకముందే హాలీవుడ్లో కూడా చనిపోవడం కూడా జరుగుతున్నాయి. దానికి కారణం మిమ్మల్ని నేను అన్నాను. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న వాతావరణ పరిస్థితి అది జరుగుతుంది. దాని మీద కూడా మేము ఆల్రెడీ ఒక 1 వీక్ బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు కూడా కలడం జరిగింది. దానికి కూడా ఆయన స్పందించారు. ఎందుకంటే మనకి షెడ్యూల్ 1992 యాక్ట్ కూడా ఉంది, వన్యప్రాణి సంరక్షణ. దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే ఉంది. ఎందుకంటే మనకి డిసెంబర్ నుంచి మార్చి వరకు అట్లాంటిక్ మాసం నుంచి వచ్చి ఇక్కడికి కొన్ని గుడ్లు పెడుతుంటాయి, అలా అరుదైనవి. అవి కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మాకెంత ఉందో, పారిశ్రామికంగా ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే మాకు మత్స్యకారులకి ఒకసారి ఏదో ఒక రోజు మీరు కూర్చొని పెట్టి మాకు సిట్టింగ్ చేసి వాళ్ళ యొక్క సమస్యలు మీరు క్లియర్గా కూర్చొని రోడ్డు మీద కూర్చొని ఏదో పేపర్ ఇచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ మీరు ఏదో చేస్తారంటే ఎవరో మాకు చెప్పడం, మా ఇంటికి వచ్చి వెళ్ళి మీద మా మీద ప్రెసిడెంట్ గారు ఏం చేస్తారు మా మీద పడడం, మళ్ళీ 10 మంది కూడా కలుపుకున్నారు మీ దగ్గర రావడం, మళ్ళీ మీరు ఏదో చెప్పడం, ఇలా కాకుండా ఏదో. ఎందుకంటే 100% కంపెనీ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. దాన్ని మేము మొదట్లో వ్యతిరేకించినప్పటికీ కూడా ఇప్పుడైతే వ్యతిరేకించలేము. ఎందుకంటే కొన్ని కోట్లతోటి ఎస్టాబ్లిష్ చేసిన దాన్ని మేమేం చేయగలం, ఏమి చేయలేం. కాకపోతే ఒకసారి సిట్టింగ్ పెట్టి వాళ్ళ యొక్క సమస్యలు కూర్చొని పెట్టి మాట్లాడి ఒక్కరోజు మీ చేతిలో జోడించిన అడుగుతున్నాం, ఒక్కరోజు మీ సమయాన్ని కేటాయించి ఉన్నతాధికారులు కానీ మీరు కానీ ఒకసారి కూర్చొని పెట్టి మా బాధలు విని మీకు కూర్చొని పెట్టి దాన్ని న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నా నమస్కారాలండి. ముఖ్యంగా దివీస్ యాజమాన్యానికి, అలాగే ఎంఆర్ఓ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి, వాళ్ళ స్టాఫ్కి అందరికీ కూడా నా ధన్యవాదాలు. నా పేరు సొక్క అప్పారావు అండి. తొండంగమండల టీడీపీ మచ్చిక అధ్యక్షుడు నేను. అయితే ఇప్పటి వరకు కూడా మా పెద్దలందరూ కూడా మాట్లాడి జరిగింది, అన్నీ మీకు తెలుసు.
తెలుసు మా డిమాండ్స్. మీరు మాకు బ్యాటరీ వద్దనుకున్నాం ఫస్ట్, మీరు కట్టారు. కట్టిన తర్వాత పైప్ లైన్ మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే పైప్ లైన్ ఇక్కడ పడదు, నక్కపిల్లి వెళ్ళిపోద్ది అని చెప్పారండి. మేము దానివల్ల ఇబ్బంది ఉండదు అనుకున్నాం. అక్కడికి వేయలేదండి పైప్ లైన్ వేయని దాన్ని పెట్టి మేము అందరూ ఆలోచించుకొని ఇక్కడ పైప్ లైన్ వేస్తున్నారు, మా కుటుంబాలన్నీ రోడ్డును పడతాయి అని చెప్పేసి మేము మా గ్రామంలో తొండంగ మండలంలో ఉన్న 16 గ్రామాలు కూడా మేము మాట్లాడుకొని మీ దగ్గరికి వచ్చి ఒకసారి చెప్పడం జరిగిందండి. అలాగే మా పెద్ద ఆయన కూడా మా ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. రామకృష్ణ గారు దృష్టిలో పెట్టామండి, మీరు కంగారు పడకండి, వాళ్ళు సంప్రదిస్తారు అలా అని చెప్పేసి మాకు చెప్పడం జరుగుతుందండి. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ప్రధానంగా ఏం కాదండి, మీరు బ్యాటరీ కట్టేశారు, మీరు పైపు లైన్ సముద్రంలో వేస్తున్నారు. ఆ సముద్రంలో వేయడం వల్ల మా వాడబజీలందరూ కూడా మత్స్యకారులందరూ కూడా రోడ్డును పడే బాధ్యత వచ్చింది. మీరు కట్టిన దాన్ని మేము ఆపమని అంటలేదు, మీరు పైపు లైన్ వేస్తున్నారు కాబట్టి మా మత్స్యకారులకు ఉన్న డిమాండ్లు కొన్ని దీంట్లో పొద్దుపరిచాం. ముందు ఇచ్చాం, ఇప్పుడు ఇస్తున్నాం. దీన్ని అమలుపరచాలని, ఈ అమలుపరిచిన తర్వాతే మీరు పైప్ లైన్ వేయండి. అది ఒకటే. తర్వాత మీరు ఇంకొకటి ఆలోచన ఉందండి, మీకు ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళని మీరు జాబులు ఇస్తున్నారు కానీ మా లోకల్ వాళ్ళని చేర్చుకోవడానికి కొద్దిగా భయపడుతున్నారు. కానీ ఆ భయం వద్దండి మీకు. ఎప్పుడైతే మా లోకల్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగం చేశారో, మీ దగ్గర బతుకుతున్నారో, ఇక్కడ మీకు సపోర్టింగ్ ఎక్కువ ఉంటుందండి. అంతేకాని మీరు బయట నుంచి ఎవరైనా తీసుకొస్తే మీకు సపోర్ట్ ఉంటుంది సార్. మేము మీ దగ్గర బతుకుతాం కాబట్టి మా లోకల్ వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వండి, మా డిమాండ్స్ నెరవేర్చండి. మేము పెద్ద ఆయన దృష్టికి పెట్టాం, మా ఎమ్మెల్యే గారి దృష్టి పెట్టాం, అవసరమైతే సీఎం గారి దృష్టికి కూడా వెళ్తాం. అలాగే ఇక్కడ మత్స్యకారులే కాదండి, ఇక్కడ రైతులు కూడా యాదవ్స్ ఉన్నారు, అనేక రకమైన కులాలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నష్టం ఉందండి అందరికీ కూడా. మా మత్స్యకారులే కాదు, ఈ మండలంలో ఉన్న ఈ తీర ప్రాంతంలో ఉన్న యాదవ్ వాళ్ళకి కూడా భూములు ఇచ్చిన వాళ్ళు కూడా మీరు దారి చూపించి మీరు పైప్ లైన్ వేసుకుంటే మంచిదని నా డిమాండ్ అండి. పెద్దలందరూ మాట్లాడారు, మీరు ఏం కాదండి, మీ యాజమాన్యం అంతా మాకున్న ఇక్కడ అధికారులతో సంప్రదించి, మా ఎమ్మెల్యే గారితో సంప్రదించి మాకు న్యాయం చేస్తే మీ పైపు లైన్కి మేమే దగ్గరుండి, కాశీ గారు చెప్పినట్టు, రమణ గారు ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు, కాళీ గారు చెప్పినట్టు మేమే దగ్గరుండి మీ ఫ్యాక్టరీకి అడ్డు లేకుండా చేస్తాం సార్. మా డిమాండ్లో తీర్చే వరకు కూడా మీరు పైప్ లైన్ మాత్రం వేయడానికి అవదు సార్. ఇది మా డిమాండ్, ముఖ్యమైన డిమాండ్ సార్. ఇది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది తొందరగా ఎంత బేగా దీన్ని పూర్తి చేసి చేస్తారో అప్పుడు మేము దీనికి అంగీకరిస్తాం సార్. డిసెంబర్ 31 అర్ధరాత్రి కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద 2 కానిస్టేబుళ్లను ఢీకొట్టి వెళ్లిపోయిన ఘటనలో 4 అదుపులోకి తీసుకున్న పోలీసులు. ప్రమాదానికి కారణమైన కారు యూపీ 81 BD 4243 మహేంద్ర XUV కారులోని 3,40,000 విలువ చేసే 68 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను 4 ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. ప్రాణాలకు తెగించి గంజాయిని పట్టుకున్న జగ్గంపేట సర్కిల్ పోలీసులను అభినందించిన ఎస్పీ వివరాలు మీడియాకు జగ్గంపేట పోలీస్ స్టేషన్లో తెలిపిన వివరాల మేరకు జిల్లా ఎస్పీ విక్రమ్ పాటిల్ మీడియాతో ఆయన మాట్లాడుతూ 1వ తేదీ ఎర్లీ మార్నింగ్ 12:30 ప్రాంతంలో కిర్లంపూడి పోలీస్ కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర గంజాయి మూవ్ అవుతుందని ఇన్ఫర్మేషన్ రావడంతో వెహికల్ చెకింగ్ చేపట్టారు. 12:30 ప్రాంతంలో వైట్ కార్ మహేంద్ర XUV 500 కారుని టోల్ ప్లాజా దగ్గర ఆపటం జరిగింది. వాళ్ళు ఆగినట్టు ఆగి పోలీసుల మీద నుంచి స్పీడ్ గా దోచుకొని పోయారు. ఈ క్రమంలో 2 పోలీసులకు గాయాలు కూడా తగిలాయి. లావరాజు అనే కానిస్టేబుల్ కి సివియర్ గా ఇంజురీస్ అయింది. కానిస్టేబుల్ వెంటనే హాస్పిటల్ కి పంపడం జరిగింది. ప్రస్తుతం కానిస్టేబుల్ పరిస్థితి మెరుగ్గానే ఉంది. మెడికవర్ హాస్పిటల్ కి వెళ్లి నేను కూడా చూశాను. ఈ ఇన్సిడెంట్ ని చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. 5 ప్రత్యేక బృందాలను ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న 4 ముద్దాయిని అదుపులోకి తీసుకోవటం జరిగింది. 4 ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. 4 అరెస్ట్ చేసిన తరువాత కార్ని చెక్ చేస్తే అందులో గంజాయి ఉందని తేలింది. సుమారు 68 కేజీల గంజాయి దొరికింది. ఆ రోజు ముందు 2 రెక్కి నిర్వహించుకుంటూ వెళ్లారు. గంజాయి తరలిస్తున్న 2తో పాటు వీళ్ళని కూడా అదుపులోకి తీసుకోవటం జరిగింది. వీళ్ల మీద 302 అండ్ మర్డర్ కేసు పెట్టడం జరిగింది. గంజాయి సీజ్ చేసిన తరువాత NDPS యాక్ట్ యాడ్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ ఈ రోజు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్కు పంపడం జరుగుతుంది. 1వ తేదీ ఎర్లీ మార్నింగ్ 12:30 సుమారు 12:30 ప్రాంతంలో కిర్లంపూడి పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో ఉన్న కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర ఆన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ గాంజా మూవ్ అవుతుందని ఆర్ పోలీస్ మెన్ కిర్లంపూడి పోలీసులు వీఆర్ డూయింగ్ వెహికల్ చెకింగ్. సో ఒక 12:30 ప్రాంతంలో ఒక వైట్ కలర్ XUV 500 కారు వచ్చి మనం టోల్ ప్లాజా దగ్గర ఆపడం జరిగింది. వాళ్ళు ఆగినట్టు ఆగి దే ర్యాన్ ఓవర్ పోలీస్ స్పీడ్గా దూసుకొని వెళ్ళిపోయారు.
ఆ క్రమంలో మన ఇద్దరు కానిస్టేబుల్స్కి దెబ్బలు కూడా తగిలినాయి. లోవరాజు అనే కానిస్టేబుల్స్కి కొద్దిగా సివియర్ ఇంజురీస్ అయినాయి. సో ఆయన ఇమీడియట్లీ మనం హాస్పిటల్కి పంపడం జరిగింది. మెడికవర్ హాస్పిటల్లో ఇప్పుడు కూడా హీస్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్. హీస్ ఫైన్. మనం ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు ఐసీయూలో. నేను కూడా ఈరోజు వెళ్ళి విజిట్ చేసి వచ్చాను. హీస్ డూయింగ్ ఫైన్ ఫార్చునేట్లీ. సో ఇది ఈ ఇన్సిడెంట్ మనం చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. 5 ప్రత్యేక బృందాలు ఆ అక్యూజ్ని పట్టుకోవడానికి ఆ రోజే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. సో ఇదే క్రమంలో నిన్న 4 ముద్దాయిల్ని మనం అదుపులో తీసుకోవడం జరిగింది. దీంట్లో చూస్తే 4 కూడా ఉత్తరప్రదేశ్ స్టేట్ నుంచి వచ్చారు. ఉత్తరప్రదేశ్ స్టేట్ను కార్లో ఉన్నవాళ్ళు తరుణ్ కుమార్, హాత్రాస్ అని ఒక డిస్ట్రిక్ట్ ఉంది యూపీలో, జాహిద్. ఈ ఇద్దరు ఆ కార్లో నడుకొని వచ్చారు. ఆ 4 అరెస్ట్ చేసిన తర్వాత ఆ కార్ మనం చెక్ చేస్తే ఆ కార్లో సుమారు 68 kgs గాంజా దొరికింది. సో వాళ్ళిద్దరు కన్ఫెషన్ మీద మిగతా ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆ రోజు ఇద్దరు ముందుకెళ్లారు రెక్కీ చేసుకుంటూ, అంటే పైలట్ చేసుకుంటూ. కార్లో ఇద్దరు ఉన్నారు. సో ఈ 4 మీద మనం 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ కేసు కట్టడం జరిగింది. తర్వాత గాంజా సీజ్ అయిపోయిన తర్వాత NDPS యాక్ట్ కేసు కూడా మనం యాడ్ చేశాము. సో వీళ్ళందరినీ ఈరోజు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. సో ఈ వెహికల్ చెకింగ్లో ప్రాణం కూడా లెక్క చేయకుండా పనిలో చేసేవారు మన లోరాజు గారికి, మిగతా సిబ్బందికి నా అభినందనలు. తర్వాత 4 అక్యూజ్ని కూడా పట్టుకున్న దాంట్లో SDPO పెద్దాపురం గారు, జగంపేట CI YRK శ్రీనివాస్ గారు, తర్వాత క్రైమ్ CI అంకబాబు గారు, వాళ్ళందరిది ఎఫర్ట్స్ అండ్ దేర్ టీమ్స్ ఎఫర్ట్స్ ఐ అప్రిషియేట్. థ్యాంక్ యూ. HIV ఎయిడ్స్ వ్యాధి అనేది ప్రాణాంతక వ్యాధి కాదని, కేవలం ప్రాథమిక స్థాయిలో దీన్ని గుర్తిస్తే సాధారణ జీవనం గడపడానికి అవకాశం ఉంటుందని శ్రీకాకుళం జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారి డాక్టర్ బి. చిన్న అప్పలనాయుడు అన్నారు. ఎయిడ్స్ రోగుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని అన్నారు. శుక్రవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారి సూచనల మేరకు ఎయిడ్స్ రోగులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 17,700 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని, అందులో క్రమం తప్పకుండా ప్రతి నెల 6,500 మందికి మందులు ఇస్తున్నామని, శ్రీకాకుళం, టెక్కలి, జేమ్స్, రాఘోలు ప్రాంతాలలో 3 ART కేంద్రాలు ఉన్నాయని అన్నారు. సమాజంలో వివక్షత లేకుండా అందరితో సమానంగా ఎయిడ్స్ రోగులని చూడవలసిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు. ముఖ్యంగా నాకు అదే విధంగా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ విజయవాడ ఆర్థిక చేయూత వలన రోగులకు మందులు ఇబ్బందులు లేకుండా ఇవ్వగలుగుతున్నామని, ఎంతో మంది రోగులు వచ్చినా మందులు ఇస్తున్నామని అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉండే ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఎయిడ్స్ కార్యాలయం ఉందని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 2,800 మందికి నెలవారీ పింఛన్లు ఇస్తున్నామని, మరో 3,000 కొత్త పింఛన్లకి దరఖాస్తు సిద్ధంగా ఉన్నామని, ఈ పింఛన్ వల్ల ఎయిడ్స్ రోగి సక్రమైన పౌష్టికాహారం తీసుకుని జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవడానికి వీలు ఉంటుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా HIV ఎయిడ్స్ రోగులకు పింఛన్లు పెంచే ప్రాతిపదికన కూడా ప్రభుత్వ దశలో ఉందని అన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం, మందులు వాడటం వల్ల ఎయిడ్స్ రోగులు సాధారణ ప్రజల వల్లే జీవనం సాగించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. డాక్టర్ అప్పలనాయుడు, నేను GGH ART సెంటర్లో మెడికల్ ఆఫీసర్. ఇక్కడ మాకు యాక్చువల్గా ఆన్ రిజిస్ట్రేషన్ 17,000 మంది ఉన్నారు PLHIV పేషెంట్స్, ప్రజెంట్ HIV పేషెంట్స్. కానీ మాకు 2007లో ఇక్కడ HIV ART సెంటర్ అనేది స్థాపించబడింది. అప్పుడు డాక్టర్స్ చూసి, అప్పుడు మనకి డ్రగ్ సప్లై అనేది యాక్చువల్గా వైరల్ లోడు CD4 కౌంట్ ప్రకారంగా డ్రగ్ ఇచ్చేవాళ్ళు. కొంతమందికి డ్రగ్ అవసరం లేదని రిజెక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరికి డ్రగ్ అనేది అవైలబుల్గా ఉంది. మన నాకో నుంచి, AP శాక్స్ నుంచి ఎప్పుడూ సపోర్ట్గా ఉంటుంది. మన జిల్లా నుంచి కూడా ప్రజలు కూడా బాగానే మాకు సపోర్ట్ చేస్తున్నారు అనే విధాలుగా. కలెక్టర్ గారు, DMNSO గారు, DLO సారు అందరూ. మాకేంటంటే ఇప్పుడు ప్రజెంటు 6,400 మంది పేషెంట్స్ లైవ్లో ఉన్నారు. అలాగే టెక్కల్లో ART సెంటర్ అనేది ఒకటి స్థాపించబడింది. అక్కడ కూడా 2,500 మంది వాళ్ళు ఉన్నారు.
జెమ్స్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఒక ఏఆర్టీ సెంటర్. ఆ ఏఆర్టీ సెంటర్లో ఇప్పుడు అట్ ప్రజెంట్ 46 మంది రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నారు. వాళ్ళందరూ హెల్తీగానే ఉన్నారు. మాకు ఇక్కడ పేషెంట్స్కి రాగానే CD4 కౌంటు మామూలుగా పూర్తిగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఏ టెస్ట్లైనా జీజీహెచ్లో చేస్తున్నాం. వాళ్ళు కూడా మాకు మైక్రోబయాలజీ డిపార్ట్మెంటు, పెథాలజీ డిపార్ట్మెంటు, రేడియాలజీ డిపార్ట్మెంటు వీళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారు. సూపరింటెండెంట్ సపోర్ట్ చేస్తున్నారు. మాకు అన్ని విధాలుగా బాగుంది. ఇక్కడ ఏంటంటే ప్రతి పేషెంటు వచ్చిన వెంటనే వాళ్ళకి రిసీవ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి టీబీ టెస్ట్ అనేది ఒకటి కంపల్సరీ మస్ట్ చేయిస్తాము. ఎందుకంటే వాళ్ళకి రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి టీబీ టెస్ట్ చేసిన తర్వాతే వాళ్ళకి మందులు పెడతాము. CB0 నెగిటివ్ అయితే అప్పుడు ఏఆర్టీ డ్రగ్ స్టార్ట్ చేస్తాము. లేదు CB0 పాజిటివ్ వస్తే 15 days వాళ్ళకి టీబీ డ్రగ్ కంటిన్యూ చేసి అప్పుడు ART చేసి వాళ్ళకి HIV మందులు పెడతాము. 6 months టీబీ ఆ డ్రగ్స్ వాడి HIV డ్రగ్స్ కూడా వాడతారు. అందరూ హెల్తీగానే ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఈ HIV పేషెంట్స్కి మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు పెన్షన్ స్కీమ్ కూడా ఉంది. చాలా మాకు ఒక 2800 మందికి పెన్షన్ కూడా వస్తుంది. రీసెంట్గా కూడా మేము ఒక 3000 మందికి పెన్షన్స్ పెట్టాము. ఈ మధ్యలో శాంక్షన్ అవుతాయి అంటున్నారు. శాంక్షన్ అయితే వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి పెన్షన్ వస్తే వాళ్ళు న్యూట్రిషన్ డైట్ తీసుకోవడానికి పనికొస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా మంచి జరుగుతుందని. పాతపట్నం మండలం కొరసవాడ గ్రామంలో అవకతవకలపై విచారణ జరిపించాలి. పాతపట్నం స్థానిక మండలంలో కొరసవాడ గ్రామంలో ఉపసంకల చేయూత పారిశ్రామిక సహకార విక్రమ సంఘం గురువారం సర్వసభ్య సమావేశం డివోస్ నేతృత్వంలో చేపట్టారు. ఈ మేరకు సర్వసభ్య సమావేశంలో సభ్యుల మధ్య వాగ్వాదం జోరుగా సాగి గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మంచు కృష్ణారావు పలువురు మాట్లాడుతూ శ్రీ ఉమాశంకర చేనేత సహకార సంఘం 1973 సంవత్సరంలో ప్రస్తుతం జిల్లా చేనేత సహకార సంఘం అధ్యక్షుడిగా చలామణి అవుతున్న మంచు చంద్రయ్య స్థాపించి వారి యొక్క బంధువులు స్నేహితులతో ఇప్పటి వరకు 51 వసంతాలు కోట్లాది రూపాయల చేనేత కార్మికులకు చెందవలసిన సొమ్ము అక్రమ మార్గాలలో పబ్బం గడిపేవారని ఆరోపించారు. గతంలో జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులతో ఆడిట్ కాబడిన తరువాత సంఘ సభ్యులు ప్రశ్నిస్తున్నారని 71 మంది చేనేత కార్మికులను 2 దఫాలుగా తొలగించాలని తెలిపారు. ఈ సంఘంలో 370 మంది కార్మికులు ఉన్నట్లు ఆడిట్ రిపోర్టు ద్వారా తెలిసిందని, ఈ పెద్ద మనిషి అక్రమ మార్జనతో దర్జాగా వాదనతో ఉంటూ తమ బంధువులైన టీచర్లు డాక్టర్లు విదేశాలలో ఉండి సంఘంలో ఉండటం నిషేధం అని తెలిసినా కూడా ఆయన తన పదవి వ్యామోహంతో తప్పులు తడకగా ఆడిట్లో జరిపించుకుంటూ పెద్ద మనిషిగా చలామణి అయ్యారన్నారు. చేనేత కార్మికులను ఉంచుతూ అసలు నిసలైన చేనేత కార్మికులను తొలగిస్తూ దర్జాగా తన పదవిని కాపాడుకుంటూ చలామణి అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకు తెలియకుండా పలుమార్లు సమావేశాలు పెట్టి తీర్మానాలను చేపట్టి కోట్ల రూపాయలు దోచేశారని వారు తెలిపారు. 370 మందికి దొంగ లెక్కలు చెబుతూ కాలయాపన చేశారని, ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం త్వరలో జరగనున్న ఎన్నికలు సమీపిస్తున్నందున మగ్గములు చేయని సుమారు 100 మందిని కలిసి 132 మంది చేనేత కార్మికులు ఉన్నారని తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆరోపించారు. ఎన్ని రావాలి ఎన్ని రైతులు వస్తాయి పెంచుకోవాలి. గత పాలకొద్దు నోట్ ఆ నోట్ ఈ గత మీరు ఛార్జీ తీసుకున్న తర్వాత లావాదేవీలు చేసినచో బ్యాంకు ముందు జమ చేశారా అడాపు మిగతా వివరాలు అడుగుతున్నారు. కానీ కంపెనీగా మేనేజ్మెంట్
నెక్స్ట్ ఈసారి లేదు, నెక్స్ట్ జనరల్ పార్టీ మీటింగ్ చెప్పాలి. నిబంధనలు పాటించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలను తీరును నిరసిస్తూ పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట జన విజ్ఞాన వేదిక, మద్యపానం వ్యతిరేక పోరాట సమితి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ దీక్షను డాక్టర్ పిఎన్ రాజు, పిఠాపురం మహారాజు కుమారుడు రాజా రామరత్నారావు, మాల మహానాడు రాష్ట్ర నాయకులు గుబ్బల రాజు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మద్యం తాగడం వల్ల ప్రజలకు జరిగే అనర్థాలను గురించి పలువురు ప్రసంగించారు. అనంతరం డాక్టర్ పిఎన్ రాజు, రామరత్నరావు, గబ్బల రాజు మరియు డాక్టర్ సూర్యనారాయణ, వేమగిరి తలుపులయ్య ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కోనేటి రాజు, కరణం విశ్వనాథం, సాక రామకృష్ణ, కొమ్ము చిన్నబాబు, సతీష్, పావని, నానిబాబు, వేమగిరి చిన్నారే, వేమగిరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు కూడా సహకరిస్తే ఎన్ని పోయిన వాళ్ళ కూడా మద్యం మాదక ద్రవ్యాలు తాగించొద్దు, నూతన సంవత్సరం పేరు చెప్పి తాగించొద్దు, మా భక్తులు తాగుబోతులుగా నూతన సంవత్సరం మా భక్తులు తాగుబోతులుగా మా పుత్రులతోని మా భర్తల్ని మా పిల్లల్ని చేసినటువంటి ఎన్టీ రామారావు గారిని ఒక్క కలం కొడుతో ఆడవాళ్ళ కన్నీస్తులన్నీ కూడా తాకట్టు పెట్టుకుంటే 4,000 ప్రకటిస్తున్నాం. ముసలివాళ్ళకి ఎంతో కొంత మార్పు గొప్పగా చెప్పారు. ఏమంటే ఈ సంవత్సరం ఈ 2 రోజుల్లో 3 కోట్ల మద్యం అమ్మేమని పేపర్లో గొప్ప ఆర్టికల్లో రాశారు. అది మనం ఆనందించాలో దుఃఖపడాలో నాకు అర్థం కావట్లేదు. మనం ఎటువైపు ప్రయాణిస్తున్నామో తెలియదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పాము ఎప్పుడు తన కుబుసం వదిలిపెడుతుంటుంది, అంటే తనలో ఉన్న పాత గుణం వదిలిపెట్టి కొత్త గుణంతో వస్తుంటుంది, కొత్త చర్మంతో వస్తుంటుంది. అలానే మనందరం కొత్త బట్టలు వేసుకొని కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తున్నాం. కానీ మనం చేసిన పని ఏంటంటే పాము తనలో ఉన్న విషయాన్ని ఎప్పుడు వదిలిపెట్టదు. తన చర్మాన్ని మార్చుకుంటే కానీ విషయం వదిలిపెట్టదు వచ్చేంతవరకు. అలానే మనలో ఉన్న గుణం మద్యం తాగడం, మనం కొత్త బట్టలతో కొత్త ఆశలతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తున్నప్పుడు మన పాత అలవాటైన మద్యపానాన్ని వదిలిపెట్టాలని నేను కోరుకున్నాను. ఇది మనుషుల్లో రావాలి, ప్రభుత్వాలు ఏం చేయలేవు, మనుషుల్లో మార్పు రావాలి. మన ఇండియాలో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ 9% ఏమో ఇండియా వాళ్ళు కన్జ్యూమ్ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో 12%. అంటే ప్రతి 100 మందిలో 12 మంది మన ఆంధ్రప్రదేశ్లో మద్యం తాగుతున్నారు. ఇండియాలోనేమో ప్రతి 100 మందిలో 9 మంది తాగుతున్నారు. కాబట్టి అలా చూస్తే మన దేశంలో మన రాష్ట్రం ఈ విధంగా ముందుకెళ్తుంది. మన కొన్ని రాష్ట్రాలు మనకన్నా ఎక్కువ తాగుతున్నాయి, కానీ వాళ్ళతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. మన పరిస్థితి ఇలా ఉందని చెప్తున్నాను. ప్రతి యూత్లోనూ ప్రతి మనిషిలోనూ రావాల్సిన మార్పు ఏంటంటే వచ్చే సంవత్సరం లోపల ఇది బాగా ప్రబలి అందరూ ఈ విషపూరితమైన అలవాట్ల నుంచి బయటపడాలని ఒక డాక్టర్గా నేను కోరుకున్నాను. కేవలం పాములాడితేనా అది బయట వాళ్ళని కాటేయడమే కాకుండా మనం ఈ పాము మటుకు మన కూడా కాటేస్తుంది ఈ తాగుడనే దుర్గుణం. అంచేత ఎన్నో రకాలుగా ఎంతోమంది చేసిన దానికి బానిసైపోతున్నారు. దానివలన ఎంతమంది అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి తెలియదు. వాళ్ళని పురోభివృద్ధి కూడా దెబ్బతీస్తుంది. ఈ అలవాటును మానేయాలి, నెమ్మదిగా మానాలి. తప్పదు. కొంతమంది ముసలి వాళ్ళకి డాక్టర్స్ ఎలాగా సజెస్ట్ చేస్తారు, అది ఉంటేనే కానీ బతకదు. అలాంటి వాళ్ళకి ఒకటే మన గవర్నమెంట్ ఇచ్చినట్టయితే, ఎందుకంటే గవర్నమెంట్లో ఎప్పటో ఇంతకాలం బట్టి వచ్చిన ఎమ్మెల్యేల్లో చాలా చక్కటి మనిషి, నిజాయితీ పడు, నియమ నిబద్ధత నిష్ఠలతో ఉన్నటువంటి మహానుభావుడు తగినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు రావడం మాకెంతో ముదావహం. అందుకే ఆయన వచ్చిన తర్వాతనే చాలా వరకు సంస్కారాలు జరిగాయి. ఆ సంస్కరణలో జరగడంలో నేపథ్యంలో ఇది కూడా వారు చేర్చుకోవాలని, ఈ విషయం కూడా చేర్చుకుని వారు ఆలోచించి ఈ సమాజానికి మేలు చేయాలని వారిని శిరస్సు వంచి నమ్రతపూర్వకంగా నేను ఆయనకి విన్నవించుకుంటున్నాను. 200 కోట్ల రూపాయలు నూతన సంవత్సరం పేరు చెప్పి తాగించేటువంటి వాతావరణాన్ని కల్పించిన ఈ ప్రభుత్వానికి ఒకటే సూచిస్తున్నాం. ఎవరైనా రాత్రి 1 గంట వరకు షాపులు తెరిపించమని ఎవరైనా రిప్రజెంటేషన్ ఇచ్చారా? మీ జియో టైమింగ్ ప్రకారం అమ్మించకుండా ఆ రోజు ప్రత్యేకంగా 200 కోట్లు అమ్మడానికి మీరు ప్రణాళిక రూపొందించినందుకు దానికి ఖచ్చితంగా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ప్రజల ఆరోగ్యాన్ని
కాపాడవలసిన వాళ్ళు తాగించే వాతావరణాన్ని కల్పిస్తే ప్రజల ఆరోగ్యానికి భరోసా ఉందా? ఆడవాళ్ళని ఉద్ధరిస్తాం, మా పార్టీ ఆడవాళ్ళని ఉద్ధరించడానికే పుట్టింది. 200 కోట్ల రూపాయలు తాగితే ఆడవాళ్ళు ఉద్ధరించబడతారా? భారతదేశంలో ఉన్న దురాచారాల్లో అస్పృశ్యత ఒకటండి. అంతకంటే ప్రమాదకరమైంది ఈరోజు మద్యపానం అండి. దీన్ని మనందరూ బాధ్యత అండి, దాన్ని అరికట్టాలండి. ఇది ఒక దురాచారంగా మన వ్యవస్థలో చోటు చేసుకుందండి. ఈరోజు చూస్తే అండి కాలేజీ పిల్లలు మత్తుకు బానిసై ఎంత దారుణాలకు ఒడికడుతున్నారంటండి. ఈ మత్తులో చాలా అగస్త్యాలు, స్త్రీలను మర్డర్ చేయడం, అత్యాచారాలు చేయడం, ఈ అన్నిటికీ సమాజానికి చేటు చేసే ప్రధాన కారణం ఈ మద్యం అండి. దీన్ని అరికట్టాలండి తప్పకుండా మన అందరి బాధ్యత, ప్రతి పౌరుడు బాధ్యత. రాబోయే రోజుల్లో మరి డాక్టర్ సూర్యనారాయణ గారు ఎంతో ఒక్కడో అలాగా పోరాటం చేస్తున్నాడో, ఆయన ఒక్కడో బాధ్యతే కాదండి, మనందరి బాధ్యత. రాబోయే రోజుల్లో వారికి మేము ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు తరపున పెద్ద ఎత్తున సహకారాన్ని అందించి పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి, ఈ దురాచారాన్ని, ఈ మద్యపాన దురాచారాన్ని నిషేధించడానికి ప్రభుత్వాలు కూడా కాస్త సహకరించాలి. వీటికి ఒక టైం నిబంధనలు పెట్టాలి. ఇలాగ విచ్చలవిడిగా అర్ధరాత్రి వరకు తలుపులు తెరిచి మీరు తాగొచ్చు, చక్కగా ఊగొచ్చు, తోలొచ్చు అనే విధానంగా ప్రభుత్వాలు వ్యవహరించకూడదండి. ప్రైవేటు కార్పొరేటర్ సంస్థలు సామాజిక సేవలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజల సౌకర్యార్థం మౌలిక వసతులు కల్పించడం ఎంతో అభినందనీయమని టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గీతా రామకృష్ణ తెలిపారు. కాకినాడ జిల్లా తునిలో క్రెడిట్ యాక్సిస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు ₹1,00,000 విలువ చేసే వాటర్ ప్యూరిఫైయర్ ఫ్రిడ్జ్ను టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ లిమిటెడ్ కంపెనీ బృందం డివిజనల్ మేనేజర్ బివి రమణ, లెజెండ్ ఆఫీసర్ పి రమేష్ బాబు, ఏరియా మేనేజర్ రామచంద్రరావు, బ్రాంచ్ మేనేజర్ పి శ్రీనివాసరావు, క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ లిమిటెడ్ తదితరులు పాల్గొన్నారు. క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ లిమిటెడ్ తరఫున క్రెడిట్ యాక్సిస్ ఇండియా ఫౌండేషన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా CSR యాక్టివిటీ అనేది ఈ తుని టౌన్ పోలీస్ స్టేషన్లో ఈరోజు సార్ని అడిగి రిక్వెషన్ తీసుకుని ఈ వాటర్ డిస్పెన్సర్ అండ్ కూలర్ అనేది క్రెడిట్ యాక్సిస్ ఇండియా ఫౌండేషన్ తరఫున తుని పోలీస్ స్టేషన్కి ఇవ్వడం అనేది జరిగింది. అలాగే భవిష్యత్తులో ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కానివ్వండి, స్కూల్స్లో కానివ్వండి, అంగన్వాడీ కేంద్రాలు కానివ్వండి, హాస్పిటల్స్లో కానివ్వండి, ఇలాంటిది వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి స్ట్రెచ్చర్స్ లేదంటే బెడ్స్, చైర్స్ కానీ, అలాగే స్కూల్స్లో కొన్నిటికి టాయిలెట్స్ ఇట్లాంటివి కావాల్సినవి అన్నీ కూడా మా క్రెడిట్ యాక్సిస్ ఇండియా ఫౌండేషన్ తరఫున చేయడం అనేది జరుగుతుంది. భవిష్యత్తులో కూడా అలాగే చేస్తాం. అయితే ఇది తుని బ్రాంచ్ తరఫున ఇవ్వడం జరిగింది. హెడ్ ఆఫీస్ వచ్చేటప్పటికి బెంగళూరు, కర్ణాటకగా, ఆంధ్ర రాష్ట్రంలో ఈ రకంగా పనిచేయడం జరుగుతుంది. ఇండియా వైడ్ 17 రాష్ట్రాల్లో ఈ కంపెనీ ఈ రకమైన యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తుంది. ఘనంగా బీసెట్టి జగన్ జన్మదిన వేడుకలు. వివిధ సేవా కార్యక్రమాల నడుమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి బీసెట్టి జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొత్తూరు పంచాయతీ శారదానగర్లో గల ఆయన కార్యాలయంలో ఏఎస్ రాజా వాలంటరీ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న రక్తదాన శిబిరంలో జగన్ అభిమానులు, మిత్రులు, శ్రేయో విలాసులు సుమారు 70 మంది స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేసి అభిమానాన్ని చాటుకున్నారు. ఇదిలా ఉండగా జగన్ను ఆశీర్వదించడానికి మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, అదీప్ రారాజులతో పాటు ఎంపీపీ గొర్లి సూరిబాబు, వైసీపీ నాయకులు దంతులూరి దిలీప్ కుమార్, మందపాటి జానకి రామరాజు, జాజుల రమేష్ తదితరులు హాజరై కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. వీటితో పాటు జగన్ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ శతాభివందనలు తెలియజేశారు. ఏం పాడైపోద్ది
కాకినాడ జిల్లా యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగం ద్వారానే సమాజంలో సమానత్వ భావనను అభివృద్ధి చేయగలుగుతున్నామని తెలిపారు. యూటీఎఫ్ స్థాపించిన 50 సంవత్సరాలలో ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యారంగ వికాసం కోసం కృషి చేసిందని, ఎన్నో పోరాటాలను చేసి ఉపాధ్యాయుల సంక్షేమాన్ని పెంపొందించడానికి కృషి చేసిందని తెలిపారు. అప్రెంటిస్ విధానం రద్దు, నోషనల్ ఇంక్రిమెంట్లు సాధన, కౌన్సిలింగ్ విధానం అమలు, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కేల్, నెలవారీ ప్రమోషన్లు, పీఆర్సీలు, డిఏలు సాధించుకోవటంలో యూటీఎఫ్ క్రియాశీలక పాత్ర పోషించిందన్నారు. ఒకవైపు ప్రభుత్వ నిర్బంధం ఎదుర్కొంటూనే నిరంతరం పోరాటం చేయటం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మదగి, దానికి అనుగుణంగా నికరంగా ఉపాధ్యాయుల పక్షాన, ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించుకోవటం పక్షాన యూటీఎఫ్ నిలబడిందన్నారు. కులం, మతం, భాష, ప్రాంతం, రంగు, లింగ వివక్ష లేని సమాజ స్థాపన లక్ష్యంగా యూటీఎఫ్ పనిచేస్తుందని తెలిపారు. అప్పారి వెంకటస్వామి, మైనేని వెంకటరత్నం, దాచూరి రామిరెడ్డి లాంటి ఎందరో త్యాగధనులు నిర్మించిన ఈ సంఘం నేటికి చెక్కు చెదరకుండా ఉండటానికి కారణం ప్రభుత్వ విద్యారంగం చుట్టూ సమాజాన్ని మిళితం చేయటమేనని తెలియజేశారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ కాకినాడ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేవీపీ నాగేశ్వరరావు, టీవీ రవిచంద్ర చక్రవర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంటీవీ సుబ్బారావు, తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, కాకినాడ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎంవి సాయిరాం, జిల్లా కార్యదర్శులు సిహెచ్ సూరిబాబు, టి సీతారాం, బి నూకరాజు, వివి రమణ, ఎన్ గోవిందరాజులు, ఆర్ జయప్రకాష్, పి రాజాబాబు తదితరులు పాల్గొన్నారు. కొమ్మూరు శ్రీనివాసరావు, ఏపీ యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు. 2000లో మన కాకినాడలో 10,000 మంది వస్తారనుకుంటే 20,000 మందితో రాష్ట్రం నలుమూలల ఉపాధ్యాయులు, యూటీఎఫ్ కార్యకర్తలు తరలి వచ్చి రజతోత్సవాల్ని జయప్రదం చేసిన సంఘటన మన కళ్ళ ముందే మెదులుతూ ఉంది. అదే క్రమంలో మరొక 25 సంవత్సరాలు దాటిన తర్వాత ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ స్థాపించి 50 సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో స్వర్ణోత్సవాలు ఈ కాకినాడ పట్టణంలో జరుపుకోవాలని చెప్పి రాష్ట్ర యూటీఎఫ్ నాయకులు, కార్యకర్తలు, సభ్యులు అందరూ కోరుకున్నారు. ఆ విధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగా చురుగ్గా జరిగాయి. ఈరోజు 10,000 మంది సభ్యులు ఉన్నటువంటి ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ 1,20,000 సభ్యత్వానికి వచ్చి అగ్రభాగంగా ఈ రాష్ట్రంలో ఒక మంచి సంఘంగా ఈరోజు ఏపీ యూటీఎఫ్ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా అధ్యక్షుల వారు చెప్పినట్టు ఈరోజు ఏవైతే యూటీఎఫ్ లక్ష్యాలు ఉన్నాయి, విద్యారంగాన్ని కాపాడుకోవటం, అలాగే రాజ్యాంగాన్ని కాపాడుకోవడంతో పాటు ఉపాధ్యాయ హక్కులు కాపాడుకోవటం కూడా మా లక్ష్యం. ఈ లక్ష్యానికి అనుగుణంగా ఈ 50 సంవత్సరాలు మేము పనిచేసాం. ఈరోజు ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా మరిన్ని లక్ష్యాలతో ముందుకెళ్దామని అనుకుంటున్నాం. మరి రేపు 5, 6, 7, 8 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు తరలి వస్తూ ఉన్నారు. వాళ్ళకి అన్ని ఏర్పాట్లు ఈ ఉమ్మడి కాకినాడ జిల్లా కార్యకర్తలు, బాధ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. అకామిడేషన్ ఏర్పాటు చేశారు, అట్లాగే అన్ని వసతులు ఏర్పాటు చేశారు. అయితే ఈ సౌకర్యాన్ని, ఈ మహాసభల్ని ఉపయోగించుకొని వేలాది మంది యూటీఎఫ్ కార్యకర్తలు, ఉపాధ్యాయులు తరలి రావాలని చెప్పి పత్రికాముఖంగా మేము కోరుతా ఉన్నాం. అలాగే ఇంటలెక్చువల్, విద్యారంగ ప్రముఖులు, సాహిత్య రంగ ప్రముఖులు, అనేక రంగ ప్రముఖులు వస్తున్నారు కాబట్టి వాళ్ళ ఉపన్యాసాలు, వాళ్ళు చెప్పే మాటలు విని ఉత్తేజ పొంది మరొక 50 సంవత్సరాల ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ స్వర్ణోత్సవ మహాసభలు ఉపయోగపడతాయని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. అందుకని ఈరోజు ఇక్కడ ఈ సభలు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే యూటీఎఫ్ సభ్యులు, కార్యకర్తలు అందరూ మహాసభకు తరలి రావాలని చెప్పి మీ ద్వారా మేము కోరుతా ఉన్నాం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కుమ్మరిపాలెం సెంటర్ సమీపంలో వీధిలో గంజాయి మత్తులో ఆకతాయి 5 ద్విచక్ర వాహనాలను, చుట్టుపక్కల గృహాలకు సంబంధించిన 6 బయట ఉన్న వస్తువులను తగలబెట్టిన సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఈ ప్రాంతంలో ప్రతిరోజు గంజాయి మత్తులో యువకులు హంగామా సృష్టిస్తున్నారని భవానీపురం పోలీసులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తూతూ మంత్రం చర్యలతో చూసి చూడనట్లు పోతున్నారని, దీనివల్ల ఈ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ మూకలు మరింత రెచ్చిపోయి ఏకంగా గృహాలను తగలబెట్టడానికి కూడా సిద్ధపడుతున్న దారుణమని ఈ సందర్భంగా స్థానికులు వాపోతున్నారు. కాగా అర్ధరాత్రి యువకుడు వాహనాలకు నిప్పు పెట్టే దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తం అయ్యాయి. ఈ సంఘటనపై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 38వ డివిజన్ కొట్టేడు కోట వీధిలో ఇంత మటుకు ఇలాంటిది ఎప్పుడు సన్నివేశాలు జరగలేదు. రాత్రి సుమారు ఏ టైంతో జరిగిందో తెలియదు. ఇక్కడ ఎక్కువ గంజాయి తాగటం, ఇక్కడ ఆటోలు పెట్టుంటే ట్రాఫిక్ అటు ఇటుగా అక్కడ డమ్మీ చేశారు. చివర ప్రయవారి నిమిత్తంగా ఆ రోడ్డు డమ్మీ చేశారు. ఆ డమ్మీ చేసిన కారణం వల్ల ఏ బళ్ళు కానీ ఎటువంటి బళ్ళు రావట్లా. ఇక్కడ ఉన్న బళ్ళుకి ఆటోలు కానీ వగేరాలు కానీ పెడుతున్నారు. ఆటోలో గంజాలు తాగటం, మత్తు పానీయాలు తాగటం, సొనీషన్ తాగటం, ఇవన్నీ కార్యక్రమం చేస్తున్నారు. వెళ్ళాలంటే భయంగా ఉంది.
దీని గురించి పోలీసు వారు దీని గురించి చర్య తీసుకోవాలి. ఇదివరకు ఇక్కడ పాయింట్ ఉండేది, పాయింట్కి కూడా సరిగ్గా రావట్లా. 2-3 సార్లు చెప్పడం కూడా పోలీసు వారికి కూడా జరిగింది. దీని గురించి పోలీసు కమిషనర్ కానీ దీని గురించి సరైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థులు తలచుకుంటే ఎన్నో అద్భుతాలు సృష్టించగలరు. పార్వతీపురం శాసనసభ్యులు బోనిల విజయచంద్ర వెల్లడి. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పిఠాపురం పట్టణం పలు వార్డుల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపణ. ముమ్మిడివరం నియోజకవర్గంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం. మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు. అత్యంత అధ్వానంగా ఉన్న తొత్తరపూడి కె జగన్నాథపురం రహదారి నిర్మాణ పనులు మొదలు కావకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. ఇవే ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.